యోబు గారు ఇదే అడుగుతారు దేవుణ్ణి, ఏం ప్రభువా నేను ఏ తప్పు చేశానని నాకు ఇంతటి గొప్ప వేదన ఇచ్చావు, శరీర సంబంధమైన శ్రమ ఇచ్చావు, మానసిక సంబంధమైన శ్రమ ఇచ్చావు అని యోబు గారు దేవుణ్ణి అడుగుతుంటే, యోబు గ్రంథం మీరు మొత్తం చదవండి, దేవుడు యోబుతో ఏం మాట్లాడతాడు తెలుసా? ఒకసారి నీ కన్నులెత్తి ఆకాశం వైపు చూడు, వర్షాన్ని ఆలోచించు, నక్షత్రాలను ఆలోచించు, కొన్ని కోట్లుగా ఉన్న గ్రహాలను ఆలోచించు, వాటన్నింటి మధ్యలో మనిషి ఎంతవాడు చెప్పండి? మనిషే కాదు, మనిషి ఉన్న ఇంత పెద్ద భూగోళమే చిన్న నలుసులాగా కూడా కనపడదు ఇంత పెద్ద విశ్వంలో. మరి అంత పెద్ద విశ్వాన్ని, అని నక్షత్రాలని, భూమి తిరిగే ఆ వేగాన్ని, భూమి లోపలికి వచ్చేస్తే జంతువులు, పక్షులు, చెట్లు, ఏ టైంలో ఏం రావాలి, ఏ టైంలో ఏ ఋతువు రావాలి, ఎప్పుడు వర్షాలు పడాలి, ఎప్పుడు ఎండలు కాయాలి, ఎప్పుడు ప్రళయాలు రావాలి, ఎన్ని రకాల జంతువులు, ఆ జంతువులన్నిటికీ ఎలా బయోడైవర్సిటీ, ఇంత జ్ఞానం కలిగి ఉన్న దేవునికి ఒక మనిషికి ఏ టైంలో ఏం కావాలో అని తెలుసుకునేంత జ్ఞానం ఉండదా? నీకు ఏది అవసరమో ఏది మంచిదో నాకు తెలుసు, నా మీద నమ్మకం ఉంచి యోబు అంటాడు.